పక్కకు వచ్చాం. ఇదంతా చూడండి, ఫారినర్స్ ఇంటరాక్ట్ చేయడానికి మొత్తం ఇదంతా. సో ఆ బ్రిడ్జి కోసం అన్నమాట అంతా. చూడండి ఎంతమంది కూర్చున్నారు చూడండి అక్కడ. స్లోగా తీసుకెళ్తున్నాడు. ఇది అందరూ మనకి టాటాలు చెప్తున్నారు. ఇది మనకి ఈ సీట్ దొరుకుంటే, ఇటు కూర్చొని సీట్ దొరుకుంటే చాలా బాగుండేది కూర్చొని రికార్డింగ్ చేయటం. ఇప్పుడు నేనేంటంటే ఆపోజిట్ నుండి రికార్డింగ్ చేస్తున్నా. టికెట్ కలెక్టర్ వచ్చాడు. ఇక్కడ టికెట్ చూపించేది నువ్వు కూడా ఎక్కువ రావాలంటారా? ఇదిగోండి ఈ బ్రిడ్జే. చూడండి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు చూడండి. ఇది అప్పుడు కట్టిన బ్రిడ్జ్. మొత్తం అందరూ వచ్చి క్యాప్చర్ చేస్తున్నారు. సో మన సైడ్ కూడా ఉంది బ్రిడ్జ్. ఎందుకు అంత కష్టపడి చూపిస్తున్నాం? ఇదంతా క్వాయ్ రివర్ మీద బ్రిడ్జ్. దీన్ని మళ్ళీ పెషులో చూపిద్దాం. ఏమో నా ముందు ఆవిడ టికెట్ మీద 5 బాట్లనే ఉంది, నాకేమో 100 బాట్లని వేసాడు. మరి అది ఇదిగోండి అంతా బుద్ధుడు ఇది చైనీస్ టెంపుల్ అనుకుంటా ఏదో. ఇటు సైడ్ వ్యూ ఇలా ఉంది. చుట్టూతో కొండల దగ్గర చూడండి ఎంతమంది కూర్చున్నారు చూడండి. బ్రిడ్జ్ కూడా కొంచెం బాగానే కట్టారు అప్పట్లోనే. చూడండి మొత్తం టూరిస్ట్. నాకు తెలిసి అందుకనే వాడు ఆన్లైన్లో కూడా రేట్లు పెట్టలా. ఎందుకంటే ఇదిగోండి ఇదేదో టెంపుల్ అంట, ఎంట్రన్స్ టు గువానిన్ టెంపుల్ అంట. ఈ గువానిన్ అనేది మనం కౌలాలంపూర్లో చూసినట్టు ఉన్నాం. గువానిన్ అని. సో చూడండి బాగానే కట్టాడు ఇదంతా. జాగ్రత్తగా ఉండాలి. ఆ బోర్డ్స్ మనకు తగిలే అవకాశం ఉంది వెనకయ్యి. సో ఎక్కువగా చేయకుండా ఈ కలెక్టర్ చెక్ చేసేటప్పుడు నా ముందు టికెట్ మీద నేను మరి ఆమె ఎక్కడికి వెళ్తుందో తెలియదు 5 బాట్లనే ఉంది. నా దాని మీద 100 బాట్లు. అంటే ఇదేంటి టూరిస్ట్కి ఒక రేటును ఈ నీళ్ళకి ఒక రేటు తెలియట్లా. చూద్దాం ఆమె ఎంతవరకు వెళ్తే చూద్దాం. ఎందుకంటే 5 బాట్లనే ఉంది. 5 అంటే చూడండి ఎంత తక్కువ. వాడు మరి టికెట్ హాఫ్ అన్ అవర్ ముందు 10:30 అనేది 10 నుండి స్టార్ట్ చేస్తారు టికెట్లు ఇవ్వటం. ఆర్డినరీ ట్రైన్ ఇది. ఇదిగో క్లాస్ 3 సీటింగ్ కోచ్, ఫ్యాన్ కోచ్. ఫ్యాన్ కూడా పనిచేయట్లా. అది చేతి తిప్పడు కానీ పనిచేయట్లా. మేబీ ఇది కూడా బాగా టూరిస్ట్ వస్తారు. బట్ చూద్దాం ఏంటనేది. రివ్యూ చూడండి ట్రైన్లో నుండి. చాలా బాగుంది. చెట్లు వచ్చేసినాయి, ఏం చేయలేము. ఇదిగోండి ఆ వ్యూ చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది. ఈ ఊరికి ఒక పక్కంతా కొండలు ఉన్నాయి, ఒక పక్కన సిటీ. అవన్నీ మౌంటైన్స్ చూడండి. బెస్ట్ వ్యూ ఇది. మొత్తం మౌంటైన్స్. ఇల్లు పక్కన నుండి వెళ్ళిన లాగా వచ్చింది. పైన మీరు చూస్తే పగోడా, ఆ పైన అది కొంచెం కనబడుతుంది ఇప్పుడు.
స్లో చేశాడు ట్రైన్, టర్నింగ్ అనుకుంటా. ట్రైన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వ్యూ చూడొచ్చు. మా ఎంకమాలు ఇంకా ఒక బోక్ 2 4 5 8 బోగీలు మొత్తం. 8 బోగీస్. నేను చివరిలో ఎందుకు కూర్చోలేదంటే ఇప్పుడు ఎంకమాలకి వెళ్ళాను నేను, అదేమో వాడు రిజర్వ్డ్ అని చెప్పాడు. రిజర్వ్ లేదు, తొక్కలేదు. ఆర్డినరీ ట్రైన్లో రిజర్వేషన్ ఏంటి ప్యాసింజర్ ట్రైన్లో. అయితే ఎంకమాల చివరి కంపార్ట్మెంట్లో ఖాళీగా ఉంటుంది, ఎందుకంటే అది వాల్ సీటింగ్, ఇలా మనకి సీటింగ్ కాదు. అది కొంచెం ఇబ్బంది ఉంటుంది. అక్కడ నుండి క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఎవరు ఉండరు కాదు, ఎత్తు కొట్టింది. ఇక్కడ నుండి చూడండి ఏదో లోడ్ దింపుతున్నారు, ఫారెన్ వాళ్ళు ఎక్కుతున్నారు. సో స్టేషన్ పేరు వ్యాంగ్యన్ అంట. ఆ టైప్ ఉంది చిన్న స్టేషన్. ఇక్కడ నుండి కూడా టూరిస్ట్ ఎక్కుతున్నారు. కొంచెం ఎదురుగా వచ్చారు చాలామంది. ఇప్పుడు మరి ఇక్కడ దగ్గరలో ఏమీ టూరిస్ట్ స్పాట్స్ అని తెలియదు మనకి. బయట చూడవచ్చు మీరు, బ్యూటిఫుల్ వ్యూ, మౌంటైన్స్ మొత్తం. ఆ బార్ నుండి మొత్తం మౌంటైన్సే, చాలా బాగుంది. ఏయో ఫార్మింగ్ చేస్తున్నారు ఇక్కడ, ఏం తెలియట్లేదు నాకు ఇది. కానీ చుట్టూతా ఎంకమాలంతా బ్యాక్ గ్రౌండ్ చూస్తున్నారు మీరు, మొత్తం మౌంటైన్స్. దాని పక్కన ఇది షుగర్ కేన్, చెరుకు కూడా వేశారు. ఇదంతా చెరుకు పాలు. సో ఇక్కడ దగ్గరలో ఏదో ఫ్యాక్టరీ కూడా ఉంది, మరి ఏం ఫ్యాక్టరీ తెలియదు కానీ ఫ్యాక్టరీ కూడా ఉంది. సో చాలా బాగుంది ఇది యాక్చువల్గా. సో అంతా చెరుకు తోటలు, చెరుకు పొలాల మధ్యలో నుండి ఇది వెళ్తున్నట్టు ఫీలింగ్ అనమాట. అది కూడా అక్కడ చూడొచ్చు మీరు దూరంగా ఒక ఫ్యాక్టరీ కనబడుతుంది, మరి ఏం ఫ్యాక్టరీ తెలియదు కానీ పెద్ద ఫ్యాక్టరీ లాగానే ఉంది. టర్నింగ్ తీసుకుంటుంది, ఇది క్యాప్చర్ చేద్దామని. ఎప్పుడో కట్టిన ట్రాక్లు కదా, అంటే ట్రాక్ మార్చాడు కానీ రూట్ అదే కదా. సో బాగా షేక్ అవుతుంది, ఏం చేయలేము ఇంకా. ఏదంటే ఎదురు గాలి వస్తుంది. సో నెక్స్ట్ ఏదో పెద్ద స్టేషన్ వస్తుంది అంటే ఈ దారిలో ఉన్న వాటిల్లో. సో అందుకనే టర్నింగ్ తీసుకుంటుంది. చూడండి బ్యూటిఫుల్ అరటి తోటలు, చెరుకు పొలాలు. ఈ 3 కానీ నాకు ఈ చూడండి ఎంకమాల కొండలు. ఇక్కడ ఇది హాయిగా ముందు సీట్లు ఖాళీ అయిపోతే ప్రశాంత కాలు మీద కాలు వేసుకుని వెళ్తాం హాయిగా. చాలా బాగుంది. ఇటు సైడ్ ఆపోజిట్ వేవ్ ఏమో అటువైపు కొండలు ఉన్నాయి చూడవచ్చు, కనపడుతుంది కదా దూరంగా. అటువైపు కూడా కొండలు ఉన్నాయి కానీ ఇటు వ్యూ బాగుంది. యాక్చువల్గా వెనక్కి వెళ్దాం అనుకుంటున్నా, ఎందుకంటే అక్కడ డోర్ ఓపెన్ చేసి ఉంది, ఆ వ్యూ క్యాప్చర్ చేద్దామని. సో ట్రై చేస్తాను. ఇక్కడ ఒక వుడెన్ బ్రిడ్జ్ ఆగిపోతుంది, అది చాలామంది తెలియదు. ఒక వుడెన్ బ్రిడ్జ్ వస్తుంది, దాన్ని క్యాప్చర్ చేయడానికి వెళ్తాను. ఆడు ఏమంటాడో చూద్దాం. అంతా ఖాళీగానే ఉంది, అంత రద్దీ ఏం లేదు. సో ఖాళీగానే కూర్చోబెట్టారు. ఇదంతా టూరిస్ట్ కోసం పెట్టాడు. ఈ బోగి అంతా టూరిస్టులు ఉన్నారు. సో మనం
అక్కడ ముందుకెళ్దాం, ముందుకెళ్ళే అవకాశం ఉందేమో చూద్దాం. ఇదంతా ఇది కూడా చివరి బోగికి వెళ్దామని ట్రై చేస్తున్నా. సో ఇది వచ్చేసి నా ఎంఫాల్ది వాల్ టు వాల్ సీటింగ్. ఇప్పుడు వ్యూ కోసం వెళ్తున్నాను. సో మీరు చూడవచ్చు ఎంఫాల్ అంతా వాల్ టు వాల్ కూర్చున్నారు. ఇదంతా దాని స్పెషల్. చివరికి వచ్చాము. ఇదంతా ఏంటంటే స్టాఫ్కి మాల్స్కి రిజర్వ్ చేశారు. చివరి దానిలో ఈ పోలీస్ పర్సనల్ వీళ్ళు పెట్టారు. సో ఇక్కడంతా నో సిట్టింగ్, నో ఓన్లీ స్టాండింగ్. Okay. I mean, I want to capture that one, so that. Okay. Yeah. Sorry. Thank you. సో అక్కడ స్ట్రైట్గా కనపడుతుంది కదా, అక్కడ నుంచి ఆ వ్యూ క్యాప్చర్ చేద్దాం అనుకున్నా. ఇదేంటంటే ఇదంతా స్టాఫ్ను ఇదంతా మాల్స్కి రిజర్వ్ చేశారు. సో అక్కడ మనకి వెళ్ళొద్దని చెప్పారు. ఆ చివరికి వెళ్ళొద్దు, మేబీ సెక్యూరిటీ రీజన్స్ వాళ్ళేమో. సో అక్కడికి వెళ్ళమాక చూడండి ఎంకమల ఎంత మీకు కనపడుతుందో లేదో కానీ బ్యూటిఫుల్ వ్యూ. సో మనకి వెళ్ళొద్దు అన్నారు. సో మనం బ్యాక్ టు మన సీటు. సో ఇది చూసాక ఎంత అక్కడ ఇక్కడ అమ్ముతున్నారు, అంతా ఇది చేస్తున్నారు. సో చివరి పోగి అదే అందరూ ఎగబడతారని చెప్పేసి, అంటే మనం ఎగబడట్లా, జస్ట్ ఉన్న ఒక క్యాప్చర్ చేద్దామని. సో మళ్ళీ మనం బ్యాక్ టు మన సీట్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒకటి బ్రిడ్జ్ వస్తుంది, డ్యామ్ క్రసే రైల్వే బ్రిడ్జ్ అని. దానికి ఆనుకుని పక్కన క్రసే కేవ్ కూడా ఉంటుంది. చూడండి ఇలా ఉంది. స్టేషన్కి వచ్చాం. ఏంటంటే అది ఎంకమాలకు వెళ్ళాను, వాళ్ళు మంచిగా చెప్పారు, సార్ అని అంటున్నారు. అర్థం చేసుకోండి, వచ్చారంటే అందరూ వచ్చేసి అక్కడ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు చాలామంది. సో ఇష్యూ అవుద్ది అంటే మనం చూసి మనం పెద్దమైనా ఏంటంటే రైల్ని బ్యాక్ సైడ్ వ్యూ, ఇది ఫారెస్ట్ మధ్యలో ఉండి వెళ్తుంది కాబట్టి ఒక ట్రైన్ని బ్యాక్ సైడ్ వ్యూ చూపిస్తే ఇంకా బాగా వస్తుంది. అది ఎక్స్పీరియన్స్ చేద్దామని వెళ్ళాను. అది అలా వాళ్ళు సజెస్ట్ చేసేసరికి లేదు. ఇప్పుడు ఈ స్టేషన్ దాటంగానే డ్యామ్ క్రసే బ్రిడ్జ్ అని వస్తుంది, రైల్వే బ్రిడ్జ్ అని వస్తుంది. అది చాలా ఫేమస్ అంటది. అదేంటంటే మనం ఈ స్టేషన్లో దిగి చూడాలి. సో ఇది దాని మీద నడవాలంటే, లేదంటే ఇగో ఇలా షూట్ చేసుకోవడమే, అంతకంటే ఏం లేదు. యాక్చువల్గా ఇది ఆ టేపు నుండి బాగా కనపడుద్ది, చూద్దాం. ఇప్పుడు వస్తుంది బ్రిడ్జ్ నెక్స్ట్. అందరూ ఆ వ్యూ కోసమే ఇది క్యాప్చర్ చేయడానికి. నేను అటు సైడ్ ఏమో మనకి ఒక హిల్ లాగా, ఒక మౌంటైన్ కేవ్లో ఉండి వెళ్తున్నట్టు ఫీలింగ్. సో నా వాటర్ బాటిల్ అక్కడే పెట్టి జస్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో సీటు ఖాళీ లేకుండా వచ్చాను. ఇది చూడండి ఆపోజిట్లో అంతా ఎలా ఉందో. అది రివర్ క్వాయ్ క్యాబిన్ అంట, అంతా ఇలా ఉంది. మంచిగా రివర్ మీద క్యాబిన్స్ కట్టారు. సో మీకు కనపడుతుంది కదా బ్రిడ్జ్ కింద, ఇదే క్రసేన్ రైల్వే బ్రిడ్జ్. క్రసేన్ రైల్వే బ్రిడ్జ్. సో
సో అది ఈ బ్రిడ్జ్ చూపిద్దామని చూడండి వ్యూ. అదంతా వెనకమాలంతా కనబడుతుంది చూసారా, అదంతా వుడ్తో కట్టింది, రివర్ మీద కట్టినట్టు ఆల్మోస్ట్. చాలా బాగుంది. మళ్ళీ ఈ వ్యూ మళ్ళీ వచ్చేటప్పుడు వస్తుందో రాత్రి ఇదని చెప్పేసి ఇటువైపు కూర్చున్నాం మనం క్యాప్చర్ చేద్దామని చెప్పేసి. ఇవన్నీ టూరిస్టులు కూడా ఎక్కువ లేరు. సో ఆపోజిట్లోనేమో చూడండి అంతా సీ సైడ్ రివర్ వ్యూ రెస్టారెంట్స్ టైప్లో ఇలా పెట్టేసి కాటేజెస్ లాగా ఉన్నాయి. సో మీకు వెనకమాల కనబడుతుంది చూసారా, కొండది టర్నింగ్ తిరుగుతుంది, అదే డ్యామ్ క్రసే రైల్వే బ్రిడ్జ్. ఇది దీనిలో వన్ ఆఫ్ ది ఫేమస్. ఇలాంటిదే ఇంకోటి నామ్టాక్ చివరిలో ఒకటి ఉంటుంది. సో అది ఆ ట్రైన్ చూడండి ఎలా టర్నింగ్ తీసుకుంటుందో. ఇదిగో ఈ కిందంతా అదే బ్రిడ్జే. ఈ కిందంతా మనం ఇప్పుడంతా ఉడెన్ బ్రిడ్జ్ మీద ఆల్రెడీ వచ్చేసాం, ఉడెన్ బ్రిడ్జ్ మీద వచ్చేసాం. ఈ కిందంతా ఉడెన్ బ్రిడ్జే, మీరు గమనిస్తే చూడొచ్చు. చూడండి ట్రైన్ ఎలా తీసుకుంటుందో టర్నింగ్. అదిగోండి అది మెయిన్ మీకు కనబడుతుందా, ఒక కొండకి అలా ఉండి బ్రిడ్జ్ వ్యూ కనబడుతుంది చూసారా. అదే బ్రిడ్జ్ కింద చెట్లు అడ్డం వస్తున్నాయి, మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇక ఏంటంటే కావాలనే స్లో చేశాడు. అందరూ టూరిస్ట్ మరి 100 బాటిల్ ఇచ్చాం కదా, టూరిస్ట్ ఇలా క్యాప్చర్ చేసుకుంటారని చెప్పేసి. ఇదిగో అది అక్కడ మెయిన్ పింక్ కలర్లో కనపడుతుంది చూసారా, అదే దాని ముందు జస్ట్ అక్కడ ట్రైన్ ఇంజిన్ పాస్ అవుతుంది చూసారా, అదే వుడెన్ బ్రిడ్జ్. ఇక్కడ కూడా ఒకటి పాస్ అయ్యాము. దీనికి ఆనుకున్న టైపు కేవ్ ఉంటుంది అన్నమాట, క్రసే కేవ్ అని ఉంటుంది. అది కూడా ఫేమస్ టూరిస్ట్ స్పాట్. సో అది ఇది వెళ్తున్నాం దాని మీద. ఇప్పుడు వుడెన్ బ్రిడ్జ్ మీదకి వచ్చాం. వుడెన్ బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం. చాలా స్లోగా తీసుకెళ్తున్నాడు. మేబీ అందరూ క్యాప్చర్ చేసుకుంటాకనేమో. ఈ కుర్రోడు లేదు, ముసలోడు లేదు, ప్రతి ఒక్కటి చూడండి. నేను ఇంతే వచ్చాను బయటికి. మన ముసలోడు చూడండి ఉరుకుతున్నాడు విండోలోకి, ఒరే ఆవు ఆవరా బాబు అని. ఇదిగోండి ఇటు పక్కన ఇది చూడండి, అక్కడ మీకు దూరంగా కనపడుతుందా ఒకటి. మనం వచ్చాము ఏదో ఒక స్టేషన్కి. ఇక్కడ నుండి ఎంత 10 నిమిషాలే మన నామ్టాక్ స్టేషన్కి. సో ఇప్పుడు ఏదేదో స్టేషన్కి వచ్చాం, ఏం స్టేషన్ తెలియట్లా. ట్రైన్ చూడండి ఎలా తిరుగుతుందో. కసాయి కేవ్ ఇది అంట. ఇక్కడ నుండి ఆ రైల్వే బ్రిడ్జ్ మీదకి వెళ్ళొచ్చు. మరి ఎంతసేపు అసలు తెలియదు కానీ మనకి. ఈ విషయం ఏంటంటే ఇది వచ్చేసి కర్సే అని చెప్పేసి ఒక స్టేషన్, కర్సే అని చెప్పేసి. సో 50% ప్యాసింజర్స్ టూరిస్ట్ ఇక్కడ దిగేశారు. మొత్తం చింకీలు వీళ్ళందరూ ఉన్నారు అనుకుంటే వేరే విషయం. సో మొత్తం సగం మంది ఇక్కడ దిగేశారు. ఇదేంటంటే ఆ వుడెన్ బ్రిడ్జ్ చూడటానికి అనమాట. ఇలాంటిదే ఇంకోటి అక్కడ ఉంటుంది, నామ్టాక్ దగ్గర ఉంటుందని విన్నాను. సో అది చాలామంది అక్కడ కాంచనాపురిలో కానీ మధ్యలో ఇంటర్మీడియట్ స్టేషన్స్ 2-3 ఇంటర్మీడియట్ స్టేషన్స్ పెద్దవి వచ్చినాయి. అక్కడ ఎక్కిన వాళ్ళందరూ చాలామంది ఎక్కువ వేరే ఇటు ఏషియన్ కంట్రీస్ వాళ్ళు ఇక్కడ దిగేశారు. ఇక్కడ ఏంటంటే క్రసై కేవ్ ఉందంట. క్రసై కేవ్ ప్లస్ ఆ రైల్వే బ్రిడ్జ్ ఇప్పుడు చూస్తారు. సో ఇటు పక్కనంతా సావెనీర్ స్టోర్స్ అవన్నీ ఉన్నాయి ఆపోజిట్. ఇది బాగా టూరిస్ట్ సెంటర్. చెప్పే కదా, బస్ ఏదైనా రోడ్ ట్రాన్స్పోర్ట్ తీసుకున్న వాళ్ళకి ఇవన్నీ కవర్ చేయొచ్చు. ట్రైన్లోనే రావాలని రూల్ ఏం లేదు. దీనికి రైల్వే లైన్కి ఆల్టర్నేటివ్గానే పక్కన నామ్టాక్ వరకు రోడ్డు కూడా ఉంది. సో నేను ఏంటంటే ఈ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చాను. లేదు ఇక్కడ ఈ
బైనాయ్ రివర్ అనే దాని పక్కన మొత్తం ఈ రైల్వే బ్రిడ్జ్ చేశారు, రైల్వే లైన్ వేశారు. దానికి ఆల్టర్నేట్గా రోడ్ ఉంది. సో ఆ రోడ్ ఈ బారు చాలా హిస్టారికల్ సైట్స్ ఉన్నాయి, కొన్ని కేవ్స్ ఉన్నాయి. అవన్నీ మనం కేవ్స్ చూసాం కాబట్టి ఇవన్నీ మళ్ళీ రిపీట్ అయిపోతాయని అనుకోలేదు. మనకు టైం కూడా లేదు. సో ఇవాళ ఇదంతా ఇవాళ సరిపోద్ది. ఇప్పుడు టైము 12 అవుతుంది. ఇంకో 10 minutesలో మన డెస్టినేషన్కి వెళ్ళిపోతాం. సో అక్కడికి వెళ్ళి ఏంటి మళ్ళీ 12:05కి దిగుతామా, మళ్ళీ వితిన్ 45 minutesలో రిటర్న్ అవుతుంది. ఇదే ట్రైన్లో మళ్ళీ కాంచనాపూరికి వెళ్ళిపోవాలి. సో బిజీయే. మళ్ళీ అది 3కి వెళ్తుంది అక్కడికి, కాంచనాపూరికి. ఇక అక్కడ లంచ్ చేసి బ్యాక్ టు బ్యాంకాక్. అది ప్లాన్. సో లేదు, నాకు ట్రైన్లో వెళ్ళి దాన్ని చూడాలని లేదు, నేను బస్సులోనే వెళ్తాను, అదే బస్సులో కదా ఏదైనా ఓన్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళి అది ఎక్స్పీరియన్స్ చేస్తాను అంటే అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు నామ్టాక్ వరకు రోడ్డు ఉంది, అక్కడ వరకు వెళ్ళిపోయి అక్కడ బండి పార్క్ చేసుకుని ఆ డెత్ రైల్వే ఉంటుంది కదా గోడెం బ్రిడ్జ్, అదంతా అక్కడ చూసుకుని ఇంకా పైగా ఇంకేంటంటే మీరు ఓన్ వెహికల్లో వస్తే చాలా అట్రాక్షన్స్ చూడవచ్చు. ఇక్కడ హెల్ పాస్ అని ఒకటి ఉంది. ఆ నామ్టాక్ అనే స్టేషన్ నుండి మళ్ళీ ఇంకా పైకి మనం ఒక 1.5 to 2 hours జర్నీ చేయాలి. ఒక నేషనల్ పార్క్లో తీసుకెళ్ళి హెల్ పాస్ అని ఉంటుంది. ఏంటంటే వీళ్ళందరూ అప్పుడు కట్టే ప్రాసెస్లో బర్మాకి వేసారు లైన్, మయన్మార్కి వేసారు రంగూన్ వరకు వేసేస్తే ఇది మొత్తం 450 kilometers స్ట్రెచ్ కదా. అక్కడ ఏంటంటే చిన్న చిన్న పనిముట్లు, అంటే అంత కన్స్ట్రక్షన్ మెటీరియల్ లేనప్పుడు వీళ్ళందరినీ చాలామందిని వార్ సోల్జర్స్ని వీళ్ళందరినీ లేబరర్స్ని పట్టుకుని వచ్చి అక్కడ చేయించారు. అంత అడ్వర్స్ కండిషన్స్లో దారుణమైన పరిస్థితుల్లో ఆ కొండని వాళ్ళ దగ్గర చిన్న చిన్న పనిముట్లతో దాన్ని కోసారు. అది హెల్ పాస్ అని దాని పేరు. సో అది చూడొచ్చు. అట్రాక్షన్స్ ఉన్నాయి. కాకపోతే మనకి నేను చెప్తున్నానంటే మనకి చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి ఇది కవర్ చేయడానికి టైం సరిపోతుందా. సో చాలా మ్యాక్సిమం ఎంతవరకు ట్రై చేయాలో అంతవరకు ట్రై చేసి మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు 10 minutes దాకా వెళ్ళిపోతాం, మళ్ళీ అక్కడ కంటిన్యూ చేస్తాను.